ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఒక పక్క సంక్షేమము మరో పక్క అభివృద్ధితో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రం నెలకొని ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా ఇవాళ దక్కుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాల పాటు ఉండాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్నిటి కూడా ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరి కోరిక. ఇకపోతే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఒక 2-3 రోజుల నుంచి ఒక నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. అదేదో ప్రైవేటు పరం అయిపోతున్నాయని మీ అందరికీ చెప్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వట్లేదు. మీరు 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత అమౌంట్ కావాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడ్ అంటే అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. మీకు 33 సంవత్సరాల తర్వాత యాజ్ టీజ్గా మళ్ళీ అది గవర్నమెంట్కే చెందుతుంది. అప్పటి వరకు ఈ 33 సంవత్సరాల పాటు అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పీపీపీ మోడ్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారో ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి శిక్షని అందించాలి పేద ప్రజలకు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి. చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల పాటు అలాగ నడుపుకుంటూ వెళ్ళడం కంటే ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి, అద్భుతమైన వైద్యం అందించాలి, పేదలు ఇబ్బంది పడకూడదు, పేదల కోసమే కట్టే ఈ కాలేజీలన్నీ కూడా పేదలకే ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. మీకు రోడ్డు మీదకి రావడానికి ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అడ్డుపెట్టుకుంటున్నారు తప్ప అది ప్రైవేటు పరం చేసే పద్ధతి కాదు. మీరు ఇచ్చిన జీవోని ఏమైనా మార్చారా, లేకపోతే మీరు ఇచ్చిన సీట్లను మార్చారా? యాజ్ టీజ్గానే రన్ అవుతుంది తప్ప అమౌంట్ ఇంకొకరు పెడతారు, అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తుంటే ప్రైవేటు పరం చేశారు. ఏం మార్చారు ప్రైవేటు పరం? మీ జీవోలు ఏమైనా ఒకటి మార్చారో చూపించండి. జనాల్ని తప్పుదారి పట్టించడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైన కుట్రలు చేసే పద్ధతి తప్ప ఆ జీవోలు ఏమైనా మార్పులు చేశారా? ఏమన్నా ఒక్కటైనా మార్పు జరిగిందా? ఎక్కడ ప్రైవేటు పరం అయిపోయింది? ఇవాళ మనం కార్పొరేట్ వైద్యం అందించాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో ఇది అవుతూ ఉంది. అంతేకాని గవర్నమెంట్ అండర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నామ్స్ ఉన్నాయో మెడికల్ అంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలకు అనుకూలంగా గవర్నమెంట్ అండర్లో సిస్టమేటిక్గా జరగడానికి కొంత పెట్టుబడులు తీసుకోవడం తప్ప ఇది ఎక్కడా కూడా సీట్లు మార్చడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటిగా చేయరు. 8,700 కోట్లు అవసరం. మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ పొజిషన్లో ఉన్నాయి? 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? నిద్రపోతూ ఉన్నారు. కాలేజీలు తెచ్చామంటే కాదు, ఏం చేయగలిగాం మనం? అలాగే మేము కూడా 5 సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ప్రజలకి అందుబాటులో, పేద పిల్లలకి అందుబాటులో ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప మీలాగా సంవత్సరాల పాటు అలా వదిలేసి ఉండడానికి మాకు కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పీపీపీ మోడ్ అన్నది మన ఒక రాష్ట్రంలో అవ్వట్లేదు,
అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా జరగడానికి, నిధులు కొరత లేకుండా ఉండడానికి, పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కానీ లేకపోతే ప్రైవేటు పరం చేయడం కానీ కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకోటి ఏదో చెప్తా ఉన్నారు, 5 సంవత్సరాల పాటు నువ్వు అక్కడ ఉండి ఏం చేసానో ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి తప్ప ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెంటే 5 సంవత్సరాలు ఏమి పేకలేనివాడు ఇప్పుడేం బిగుతారని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడు ఎందుకు గుర్తురాదు ఇవన్నీ? ఈ మీటింగులు ధర్నాలు ఏం చేస్తున్నారు? అప్పుడంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టులు చేయడాలు ఈ కార్యక్రమంతో సరిపోయింది. ఇప్పుడేమో తిరిగి మళ్ళీ అదే పద్ధతితో వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రజలకు అనుకూలంగా, ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగానే ఇవాళ పరిపాలన జరుగుతుంది తప్ప నీలాగా ఒక బిజినెస్ చేయలేదు. రాష్ట్రాన్ని అంతా ఒక యూనిట్గా తీసుకొని ఒక పెద్ద బిజినెస్ చేసి వేల కోట్లకి ఇవాళ సంపాదించి ఒక 100 మంది అరెస్ట్కి కారణమయ్యావు. ఎంతోమంది జీవితాలు పాడు చేశారు. ఇంకా అవినీతి గురించి మనం మాట్లాడితే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కొంత మార్పు రావాలి మీలో అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ అవినీతి అంటే జనాలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇంకొక విషయం చెప్తా ఉన్నారు ఏదో స్టీల్ ప్లాంట్ గురించి అని. 5 సంవత్సరాల పాటు ఉండి బొక్కలు వేస్తారని భయపడి ఎవరన్నా స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడే మాడద్దు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలు అయిపోయి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. అబ్బా, ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మేము ఎప్పుడన్నా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ఉద్యోగి చెలగొప్ప నిర్ణయం మనం ఏం చేయలేమనేవాళ్ళు. ఇప్పుడేం మళ్ళీ స్టీల్ ప్లాంట్కి మద్దతు ఇస్తారంటున్నారు. ప్రజలు నిన్ను చూసి నవ్వుకోకపోతే ఏమంటారు చెప్పండి? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో ఒక 2,600 కోట్లు ఇవ్వడం జరిగింది. 11,460 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఆర్థికంగా దాన్ని ఆదుకొని స్టీల్ ప్లాంట్ని దాన్ని కాపాడుకున్నది కూటమి ప్రభుత్వం. అది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటు పరం కాదు. మీరు ఏమి చేయలేదు కానీ ఎదుటి చేసిన వాళ్ళని కూడా విమర్శించే పరిస్థితి మీ దగ్గర ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 5 సంవత్సరాలు బొక్కలో వేస్తారని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా దొంగలాగా తిరుగుతూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇవాళేమో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఒక్కరోజు మాట్లాడారా? మాట్లాడుంటే తెలిసేది మీకు. సో మనకున్న బొక్కలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి భయపడి నోరు ఇప్పకుండా ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా నేనే ప్రతిపక్ష నాయకులాగా నీ అందరూ నీ ఫీల్ అయిపోయి ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా మీ మాటలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడో 89లో అనుకుంటా ప్రైవేటీకరణ పాలసీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే లాభాల్లో లేకుండా లాస్లో ఉన్నట్టు కంపెనీలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అప్పట్లోనే ఒక జియో ఏదో తీసుకొచ్చారు. అది పార్లమెంట్లో ఇప్పుడు జరిగినా కూడా అలాంటి డిస్కషనే జరుగుతుంది. కానీ పొలిటికల్గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క అనుగుణంగా ఉండాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు అందరూ వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, ఈ రాష్ట్ర ప్రజల విశాఖపట్నం ప్రజల యొక్క ఆస్తి అది. కాబట్టి దాన్ని మంచిగా మాట్లాడి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా మాట్లాడి దీన్ని కాపాడుకున్నాం. మళ్ళీ దాని గురించి ఎందుకు పదే చెప్తున్నా? ఒక్కరోజు ఏమైనా చేయగలిగావా? ముఖ్యమంత్రి కూడా ఒకరోజు ఆలోచించావా? ఇవాళ రాజకీయ అవసరాల కోసం ప్రయోజనాల కోసం ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. మార్పు రాకపోతే ఆ ఉన్న 11 సీట్లు కూడా పోతాయి. మొన్న ఇచ్చారు ప్రజలు లక్షల మెజార్టీలు, లక్షల్లో. ఈసారి లక్షల ద్వారా అందరు దాటిపోయే విధంగా వస్తుంది. ఇప్పటికైనా తెచ్చుకోవాలి. చాలామంది ఏదో మాట్లాడుతున్నారు నేను ఏదో సక్సెస్ అట. సేమ్ బ్యాచ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అదే బ్యాచ్ వెళ్తుంది, అదే సప్పట్లు కొడుతుంది. సక్సెస్ కాదు. ఇలాగుంటే ఉన్నాయి కూడా ఊడిపోతాయి అని చెప్తున్నారు ప్రజలు. మీరు తెలుసుకోవాలి ఇప్పటికైనా ఏం సక్సెస్ అయింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అదే తప్పుడు గుళ్ళ బ్యాచ్ లాగా తిరుగుతూ ఉంటుంది, డప్పు బ్యాచ్.
ఆ బ్యాచ్ని చూసి సక్సెస్ అనుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కొద్దిగా మార్పు రావాలి, స్థానిక నాయకులన్నా మార్పు రావాలి. నాకు తెలిసి వాళ్ళందరికీ తెలుసు నెక్స్ట్ కూడా ఏం జరగబోతుందో. ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి. ఈ రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా, సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు 5 సంవత్సరాలకు మారిస్తే గత ఆయన రాష్ట్రాన్ని దివాళా తీశాడు. ఇంకొకసారిగా వస్తే ఇంక రాష్ట్రంలో ఉండడానికి కూడా పరిస్థితులు లేవు. ఇప్పటికి కూడా పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఆయన మాటలు బాబా అలా ఉన్నాయి, మేము వస్తే మళ్ళీ ఏం జరుగుద్దో అని. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని శుభ్రంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆ 11 సీట్లు నెక్స్ట్ ఎలక్షన్లో కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి తప్ప ఇంకొక సీటు ఎక్స్ట్రా వస్తుందని మాత్రం ఊహకు కూడా రానివద్దు. కూటమి ఉన్న రోజులు అలాంటి కళ కూడా కనవద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకెవరో ఇవాళ ఏదో అడుగుతున్నారు, ఏదో సిపి గారు ఏదో సిపి గారు మాట్లాడేది కరెక్ట్, తప్పే ఉంది. అక్కడ ఏదో అడావుడు చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు అన్నాడు. తప్పేం లేదు అందులో. ప్రతిపక్ష హోదా ఎక్కడుంది? ఎవరైనా అంటారు దాన్ని. ఒక సిపి గారు అనాలేంటి? సిపి గారు కరెక్ట్గానే చెప్పారు, ప్రతిపక్ష హోదా లేదు, ప్రజలే ఇవ్వలేదు. ఇది ఎవరు ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలా. ఇలా మాట్లాడారు కాబట్టి ఇవ్వలేదు. ప్రజలకు అనుకూలంగా ఎక్కడైనా కానీ పరిపాలన జరిగితే మీకే అవకాశం ఇచ్చేవాళ్ళు. ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేసి, ఒక కుటుంబ పరిపాలన చేసి, ఒక నలుగురిని పట్టుకొని బిజినెస్ చేసి ఇవాళ వాళ్ళని నిందిస్తే ఎందుకు? ఆ నలుగురితో వ్యాపారం చేసుకున్నారు, ఆ నలుగురి ఎఫెక్టే పడింది. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. ఇప్పటికి సేమ్, ఇప్పుడు కూడా ఏం మార్పు లేదు. ప్రజలు కోరుకున్నది ఏమీ చేయట్లేదు. ఆ రోజు అదే, ఈ రోజు అదే, రేపు రాబోయే రిజల్ట్ కూడా అదే. ఎక్కువ ఆవేశపడిపోవద్దు. మీరు కూడా కొంచెం భూమి మీద నడిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు అనుకూలంగా జరిగే ఈ పరిపాలన ఎంత విమర్శించినా, ఎప్పుడో పాత రోజుల్లో మీరేదో చేస్తే ఇజ్జాత్ అంటే నమ్మేవాళ్ళు. ఇప్పుడు అన్నీ పోయి అందరూ తెలివిగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. అద్భుతమైన పరిపాలన ఉండాలని కోరుకుంటున్నారు. ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్నదండలతో అద్భుతమైన పరిపాలన జరుగుతుంది. బీజేపీ యొక్క రాష్ట్ర దేశంలో అద్భుతమైన సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మోడీ గారి సపోర్ట్తో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గ్రహించారు, డిసైడ్ అయ్యారు. ఈ ముగ్గురు కలిసి పోటీ చేయాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, దేశంలో నెంబర్ 1గా ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నారు తప్ప దోపిడీ, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రానైడ్ మాఫియా ఒకటి కాదు. ఆ మాఫియాలన్నీ పోయి ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారస్తులు కానీ, ఎంప్లాయీస్ కానీ ఈ రాష్ట్రంలో ఏమి లాభైనా పర్లేదు, ఆ దోపిడీదారుల నుంచి రక్షించారు. చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఇవాళ అద్భుతంగా హ్యాపీగా మా జీవితాలు మేము బతుకుతున్నామని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారు. మీ యొక్క దోపిడీలు తట్టుకోలేక ఎంతోమంది రాష్ట్రంలో వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మీ పరిపాలన కానీ మిమ్మల్ని కానీ చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవట్లేదు. మీకు మీరు ఊహించుకోవద్దు. అదే పాలది ఇంకా సీఎం అంటే ఎక్కడ? ప్రతిపక్ష హోదా అనుకోండి, బతిలాడండి ఎవరిని ప్రజల్ని. ప్రతిపక్ష హోదా ఇవ్వండి నెక్స్ట్కైనా, ప్రతిపక్ష హోదా ఇవ్వండి నెక్స్ట్ ఎలక్షన్కైనా. సీఎం అంటే ఎక్కడ సీఎం? మీలో మార్పు తెచ్చుకోండి. ఇప్పటికైనా అందరు గ్రహిస్తున్నారు కాబట్టి. సో ఈ యొక్క భూతత్వంలో చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పీపీపీ మోడ్ అంటే అందరికి తెలుసు. స్టీల్ ప్లాంట్ ఎవరు కాపాడారో తెలుసు. ఈ ఇంజనీరింగ్ ఈ మెడికల్ కాలేజీని ఎవరు కాపాడుతారో తెలుసు. వాటిని ఎవరు అభివృద్ధి క్రమంలో నడిపిస్తారని తెలుసు. ఈ రాష్ట్రంలో రోడ్లు కానీ, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఏం చేస్తారో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని చెప్పిన పరిస్థితుల్లో లేరన్న విషయాన్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. నీ చుట్టూ ఉన్నటువంటి భజన బృందాన్ని కూడా మార్చుకొని రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ అన్నది ఖాళీగా లేదు. స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో రన్ అవుతూ ఉంది. మీకు ఎవరో తప్పుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా స్టీల్ బిజినెస్ చాలా డల్గా ఉన్నప్పటికీ మన స్టీల్ ప్లాంట్ బాగానే రన్ అవుతూ ఉంది. ఇది మీకు ఎవరో తప్పుగా చెప్తున్నారు. ఏదైనా సరే
ఒక కంపెనీ కానీ ఒక వ్యవస్థలో కానీ తనకు వస్తున్న నష్టాలను తగ్గించుకోవడానికి ఎవరైతే కాంట్రాక్టర్ ఫస్ట్ నుంచి కూరుకుపోయి ఉన్నారో, ఎవరైతే పని లేకుండా ఖాళీగా ఉన్నారో, ఎవరైతే ఏదో ఉంటారో, ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నా కంపెనీ లాస్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఖర్చులు తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా స్వచ్ఛందంగా బయటకు వెళ్ళేవాళ్ళు, స్వచ్ఛందంగా పదవి విరమణ చేసేవాళ్ళు చేసుకుంటారు తప్ప బలవంతంగా ఎవరూ చేయట్లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టీల్ ప్లాంట్ ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. మరో పక్క గూగుల్ దాదాపుగా 10 సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్నో కంపెనీలు వచ్చి యువత అంతా కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే లక్ష్యంగా. మాకు కూడా మొన్న పవన్ కళ్యాణ్ పదే అదే చెప్పారు, మౌలిక సదుపాయాలు కల్పించాలి, అందరికీ కానీ అభివృద్ధి ఫలాలు సమానంగా వస్తే ఈ రాష్ట్రంలో ఏది కూడా ఉచితం అవసరం లేదు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఉండాలి, యువతకి ఉద్యోగం ఉండాలి, యువతకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళకి ఎవరికి ఉచితం అవసరం లేదు. రానున్న ఆ దృష్టిలో పెట్టుకొని రోడ్స్, మేజర్గా రోడ్స్, మౌలిక సదుపాయం, వాటర్, వీటన్నిటిని కూడా ముందు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి పదే ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగానే పరిపాలన కూడా ఉండబోతుంది.